శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. వృషభ రాశి ఫలితాలు. కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలకు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, మృగశిర 1, 2 పాదాలకు రాశి వృషభ రాశి అగుచున్నది. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా సూచిస్తున్నది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి ద్వితీయ స్థానమైన మిథున రాశిలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను, శని సంవత్సరమంతా ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగా సర్వ సౌఖ్యములను కలుగజేయునట్లుగాను, రాహువు మే 18వ తేదీ నుండి సంవత్సరం అంతా దశమ స్థానంలో, కేతువు మే 18వ తేదీ నుండి చతుర్థ స్థానంలో రజతమూర్తులుగా సౌభాగ్యకర్మకు ఫలితములిచ్చువారుగాను సంచరించుచున్నారు. వృషభ రాశి వారికి అష్టమ ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి గురుడు కుటుంబ స్థానమైన మిథునంలో సంచారం చేత ఈ రాశి వారిలో న్యాయపరమైన అంశాలలో ఇబ్బందులు పడుతున్న వారికి విజయాలు పొందుతారు. అలాగే అప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికపరమైన విషయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడి అప్పులు తీరిపోయే అవకాశం కలదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశివారు నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. అలాగే అధికారుల ప్రశంసలను పొందుతారు. ఈ సంవత్సరం అంతా దాదాపుగా ఆనందంగా సంతృప్తికరంగా జీవనం సాగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ వహించినట్లయితే ధనాదాయములకు లోటు ఉండదు. వారసత్వ ఆస్తులు వృద్ధి చెందును. ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలలో అభివృద్ధి కనబరుస్తుంది. సినిమా రంగం వారికి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లు చేసేవారికి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకున్న అద్భుతమైన లాభాలను చూస్తారు. ఫైనాన్స్ రంగంలో వారికి కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. వీరు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుండి గౌరవ మర్యాదలను అందుకుంటారు. వారి నుండి ధన ప్రయోజనం కూడా వీళ్ళు పొందుతారు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేస్తారు. సంతానం గురించి కొన్ని ఆందోళనలు, ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులను చూసినట్లయితే ఈ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులను వారికి అనుకూలంగా కూడా మార్చుకుంటారు. వారు చేసేటటువంటి సంస్థలలో ప్రమోషన్స్ను అందుకుంటారు. అలాగే అధికారుల మన్ననలను పొందుతారు. ఉద్యోగం మారే అవకాశాలు కూడా కలవు. విద్యార్థులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. వారికి పోటీ పరీక్షల యందు ఉత్తీర్ణతా శాతం వృద్ధి చెందుతుంది. శని సంచారం వలన కొంతమేర మానసిక ఆందోళనలు గురవుతారు. వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది. రాహువు వలన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దానికి పరిహారంగా ప్రతిరోజు దుర్గాష్టకం పఠించడం వలన సమస్యలు, చిక్కులు తొలగిపోతాయి. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఓం నమః శివాయ.